Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మరి మనం దేని గురించి మాట్లాడబోతున్నాం సార్ అంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2025 లో నోటిఫికేషన్ రాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎంతో మంది విద్యార్థులు ఖచ్చితంగా ఈసారి నోటిఫికేషన్ లో అయినా సరే జాబ్ సాధించాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అంతకుముందు 2024 లో 1 మార్కు లేదా 2 మార్కులతో పోగొట్టుకున్న విద్యార్థులు కూడా ఈసారి ఖచ్చితంగా మేము జాబ్ సాధించాలి అని ఎస్ఎస్సి జీడీ వైపు అయితే చూస్తూ ఉన్నారు. అవునా కాదా అండి? మరి ఎంతో మంది ఎస్ఎస్సి జీడీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నోటిఫికేషన్ అనేది రావడం 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు కానీ మరి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వచ్చింది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం తెలుసుకోవాలి సార్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సక్సెస్ కావాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలియాలండి. ఆ విషయం తెలియకుండా నాకు పోయినసారి 1 మార్కుతో పోయింది, అంతకుముందు 1/2 మార్కుతో పోయింది, ఈసారి 1/4 మార్కుతో పోయింది అని వెయిట్ చేయడం కాకుండా మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సక్సెస్ కావాలి అంటే అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరి పోయినసారి మనం చేసిన మిస్టేక్ ఏంటి, అలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలండి. ఎవరైతే స్టూడెంట్స్ కొత్తగా ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పోయినసారి ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది, మరి ఆ ఎగ్జామ్ పేపర్ లో 1 మార్కు 1/2 మార్కుతో పోయిన విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళు ఏ మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళు 1 మార్కు 1/2 మార్కు దగ్గరకు వచ్చిపోయారు, అలాంటి మిస్టేక్ మనం చేయకుండా ఏం చేయాలనే విషయాన్ని క్లియర్ గా మనమైతే తెలుసుకోవాలండి. ఎవరైతే ఆ విషయాన్ని తెలుసుకుంటారో అలాంటి విద్యార్థులు మాత్రమే సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్ అండి. ఎవరైతే ఓల్డ్ క్వశ్చన్స్ ని పట్టుకొని ఓల్డ్ కోర్స్ ని పట్టుకొని వేలాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఎక్కడుంటారు సార్ అంటే అక్కడే ఉంటారు. ఇక్కడికి వచ్చే అవకాశం అనేది లేదండి. మరి ఎస్ఎస్సి జీడీకి మనం ఎలాంటి కోర్స్ ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే అప్డేట్ కోర్స్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే మనం అప్డేట్ కోర్స్ తీసుకొని అప్డేట్ క్వశ్చన్ ని చేయగలుగుతామో అలాంటి సందర్భంలోనే మనం ఏమవుతాం సార్ అంటే ఖచ్చితంగా సక్సెస్ అవడం జరుగుతుంది. మరి దానికన్నా ముందు మనం మాట్లాడిసిన ఇంకో విషయం ఏంటి సార్ అంటే చూడండి, ఒక క్వశ్చన్ ని ఎలా అటెంప్ట్ చేయాలో తెలియాలి. మరి క్వశ్చన్ ని ప్రిపేర్ అవ్వడం వేరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని అటెంప్ట్ చేయడం వేరండి. మరి చాలా మంది విద్యార్థులు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ క్వశ్చన్ ని చూసిన వెంటనే దానికైతే ఆన్సర్ చెప్పగలుగుతారు కానీ విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పలేరండి. మరి అలా చెప్పలేని వాళ్ళే ఏమవుతున్నారు సార్ అంటే ఎక్కువగా ఫెయిల్ అయిపోయి 1 మార్కుతో పోవడం, మరి 1/2 మార్కుతో పోవడం లేదా 5 మార్కులో పోవడం అని ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి విషయాలు జరగడానికి కారణం ఏంటి సార్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ కనపడినప్పుడు ఏ విధంగా చెయ్యాలి అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే ఆ క్వశ్చన్ ఎలా చెయ్యాలో తెలిసినప్పటికీ ఆ మార్కుని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మరి ఎవరైతే అలాంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మరి చివరి వరకు చూస్తే మీకే ఒక క్లారిటీ వచ్చింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ కనపడితే ఎలా ఆన్సర్ చేయాలి, అంతకు ముందు నేను ఎలా ఆన్సర్ చేసేవాడిని, మరి సార్ క్లాస్ విన్న తర్వాత నేను ఎలా ఆన్సర్ చేస్తున్నాను అనేది ఖచ్చితంగా మీకే ఒక క్లారిటీ అనేది వచ్చింది. మరి ఇక్కడ మనం చెప్పాం 80కి 80 తెచ్చుకోవచ్చా, చూడండి 80కి 80 తెచ్చుకోవచ్చా సార్ అంటే షూర్ ఖచ్చితంగానండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో 80కి 80 మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ క్లాస్ మొత్తం విన్న తర్వాత మీరే కామెంట్ చేయండి, సార్ ఈ విధంగా మేము ప్రిపేర్ అయితే 80కి 80 తెచ్చుకోగలమని, లేదా మేము తెచ్చుకోలేం సార్ అని మీరే మెసేజ్ చేయాలి, నేను కాదు మెసేజ్ చేయాల్సింది. ఓకేనా అండి? మరి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. మరి 80కి 80 తెచ్చుకోవడం అంత ఈజీనా సార్ అంటే షూర్ ఖచ్చితంగా. ఈ వీడియోని చివరి వరకు చూడు, నీకే తెలుస్తుంది 80కి 80 తెచ్చుకోగలవా లేదా, నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు, ఏం మిస్టేక్ చేస్తున్నావు అనేది క్లియర్ గా ఈ వీడియోలో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ రోజు మనం డిస్కషన్ చేయబోతున్న పేపర్ ఏంటి సార్ అంటే మార్చి 1, 2024 షిఫ్ట్ 2 లో జరిగిన పేపర్ అనేది ఒకసారి చూద్దామండి. మరి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. మరి ఇది చూసిన వెంటనే ఒక విద్యార్థి ఏమనుకుంటాడు అంటే సార్ ఇదే పేపర్ నేను ఎగ్జామ్ రాశాను సార్, ఇదే పేపర్ నువ్వు ఎగ్జామ్ రాసావు కానీ దీన్ని విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా చేయాలో చూసావా, చూడలేదు. సార్ ఇదే పేపర్ నేను ప్రాక్టీస్ చేశాను సార్, ఇదే పేపర్ నువ్వు ప్రాక్టీస్ చేసావు కానీ విత్ ఇన్ సెకండ్స్ లో నేను చెప్పే విధంగా నువ్వు ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అయ్యావా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సార్ ఇదే క్వశ్చన్ పేపర్ వేరే వాళ్ళ దగ్గర విన్నాను సార్, నువ్వు వేరే వాళ్ళ దగ్గర విన్నావా వీళ్ళ దగ్గర విన్నావా అనేది నాట్ ఏ మ్యాటర్. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళు చెప్పిన విధానానికి నువ్వు చేసిన విధానానికి నేను చేసిన విధానంలో ఏది డిఫరెన్స్ ఉంది. మరి సార్ విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ తేగలుగుతున్నాడు,
మరి మేము తేలేకపోతున్నాము అంటే మేము చేస్తున్న మిస్టేక్ ఏంటి అన్న విషయాన్ని నువ్వు గ్రహించావు అంటే ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ ఏంటండి ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కూడా సాధించవచ్చు. ఓకేనా? సో ఒక్కసారి వాటి గురించి క్లియర్ గా మాట్లాడదాం. మరి ఈ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. మరి ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మొదలు పెట్టగానే చాలా మంది స్టూడెంట్స్ మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ముందు ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి? చూడండి, ఏదైనా ఒక ఎగ్జామ్ గురించి ఎస్ఎస్సి జీడీ గురించో గ్రూప్ డి గురించో దేని గురించి మనం మాట్లాడినా కానీ విద్యార్థులు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే, సార్ ఫస్ట్ ఏ చాప్టర్ లో ఎక్కువ మార్కులు వస్తాయి? మరి ముందుగా ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ఫస్ట్ పర్సంటేజ్ ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే నెంబర్ సిస్టమ్ ప్రిపేర్ అవ్వాలా, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిపేర్ అవ్వాలా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిపేర్ అవ్వాలా అని చాలా మంది విద్యార్థులు అయితే అడుగుతున్నారండి. మరి ఇలాంటి క్వశ్చన్ మీరు అడగకూడదు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే నువ్వే ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ నేను 20 క్వశ్చన్లు తీసుకున్నాను. అర్థమెటిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? 20 క్వశ్చన్లు వస్తాయి. మరి ఒక్కో దానికి 2 మార్కులు, మొత్తం 40 మార్కులు వస్తాయి. మరి ఆ 20 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వచ్చాయో క్లియర్ గా నేను చూపెట్టడం జరిగింది. మరి దీన్ని బట్టి నువ్వే ఏం చేయాలి సార్ అంటే ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలి. మరి ఎక్కువ మార్కులు దేని నుంచి వస్తున్నాయి? సో దేని నుంచి వస్తున్నాయి? ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? ప్రాఫిట్ అండ్ లాస్ కి ఇవ్వాలి. మరి తర్వాత ఎక్కువ మార్కులు దేని నుంచి వస్తున్నాయి? సింప్లిఫికేషన్ నుంచి వస్తున్నాయి. కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి సార్ అంటే దానికి ఇవ్వాలి అని తెలియాలి. మరి ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్క్ అంట, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్క్ అంట, ట్రైన్స్ నుంచి 1 మార్క్ అంట, నెంబర్ సిస్టమ్ నుంచి 1 మార్క్ అంట, మరి ప్యూర్ మ్యాథ్స్ నుంచి 1 మార్క్ అంట. మరి అలాంటి చాప్టర్స్ ఏం చేయాలి సార్ అంటే తర్వాత ప్రిపేర్ అవ్వాలండి. వీటిని వదిలేసేమని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి అంటే వేటి మీద ఎక్కువ మార్కులు ఫోకస్ చేస్తున్నాడో వాళ్ళ మీదే మనం కూడా ఏం చేయాలి సార్ అంటే ఫోకస్ చేయాలి. మరి ఎప్పుడైతే ఆ విధంగా ఫోకస్ చేస్తావో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది. అంతేగాని యూజ్లెస్ చాప్టర్స్ చదువుకుంటూ నాకు ఈ చాప్టర్ బాగొచ్చు సార్, ఈ చాప్టర్ నేను అన్నిసార్లు చదివాను సార్, ఇన్నిసార్లు చదివాను సార్ అంటే దాని మీద ఎక్కువ మార్కులు రాని కాడికి ఆ చాప్టర్ నువ్వు ప్రిపేర్ అవ్వడం వల్ల ఎలాంటి యూజ్ అయితే ఉండదు. మరి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ గ్రూప్ డి లో ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి, లేదా ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నాం ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి, లేదా మేము ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్నాం ఏ చాప్టర్ చదవాలి అని స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారండి. మీరు ఎవరిని అడగకూడదు, మీరే వేరే వాళ్ళకి చెప్పే స్టేజ్ లో ఉండాలి. ఎందుకు సార్ అంటే ఎస్ఎస్సి జీడీ పేపర్లు ఒక 4 తీసుకోండి, లేదా ఒక 5 తీసుకోండి. ఈ 5 పేపర్లు తీసుకుని ఏం చేస్తారు సార్ అంటే ఫస్ట్ పేపర్ లో ఎన్ని పర్సంటేజ్ నుంచి వచ్చాయి, సెకండ్ పేపర్ లో ఎన్ని క్వశ్చన్స్ పర్సంటేజ్ నుంచి వచ్చాయి, మరి థర్డ్ పేపర్ లో ఎన్ని క్వశ్చన్స్ పర్సంటేజ్ నుంచి వచ్చాయి, మరి ఫోర్త్ పేపర్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్స్ మొత్తం మీరే ఎస్టిమేషన్ వేసుకొని ఒక 5 పేపర్లు చూసారనుకోండి, మీకు ఎవడో చెప్పేది ఏంది, మీరే వేరే వాళ్ళకి చెప్తారు, అరే ఎక్కువ మార్కులు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వస్తున్నాయి, నేను 5 పేపర్లు చెక్ చేశాను, అన్నిట్లో ఎక్కువ మార్కులు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వస్తున్నాయి, కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ కి ఇవ్వాలి. మరి సింప్లిఫికేషన్ ఏ పేపర్ చెక్ చేసినా గానీ 3 క్వశ్చన్లు వస్తున్నాయిరా అంటే ఖచ్చితంగా మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి సార్ అంటే వెంటనే సింప్లిఫికేషన్ కి ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ యావరేజ్ నుంచి ఖచ్చితంగా 2 మార్కులు వస్తున్నాయి. యావరేజెస్ అంటే చాలా ఈజీ టాపిక్ కాబట్టి ముందు ప్రిఫరెన్స్ దానికి ఇద్దాం సార్ అని మీరే ఏం చేయాలి సార్ అంటే ఒక షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేగాని ఆ సార్ చెప్తాడంట, ఈ సార్ చెప్తాడంట, ఈ ఫ్యాకల్టీ చెప్తాడు, ఆ ఫ్యాకల్టీ చెప్తాడని మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదండి. మనకై మనమే ఏం చేయాలి సార్ అంటే ఒక షెడ్యూల్ ని ప్లాన్ చేసుకోవాలి. దేని మీద ఎక్కువ మార్కులు వస్తున్నాయి, దేని మీద తక్కువ మార్కులు వస్తున్నాయి. మరి ఇలాంటి షెడ్యూల్ కూడా మనం ప్లాన్ చేసుకోలేకపోయాము అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్ కొట్టగలమా లేదా అనేది మీకే ఒక ఇంటెన్షన్ అయితే వచ్చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మొత్తం 20 క్వశ్చన్లు ఇచ్చాడు. మరి ఆ 20 క్వశ్చన్లు ఏ చాప్టర్ నుంచి ఇచ్చాడు అనేది క్లియర్ గా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి క్వశ్చన్స్ మొత్తం నేను చాప్టర్స్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి క్వశ్చన్ ని ఒకసారి క్లియర్ గా మీరైతే వినండి. ఓకేనా? మరి క్వశ్చన్ నెంబర్ 1, మరి క్వశ్చన్ నెంబర్ 1 ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ప్యూర్ మ్యాథ్స్ నుంచి వచ్చిందండి. మరి ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడిగాడు సార్ అంటే ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? ఆ ఒక్క క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏందనేది క్లియర్ గా మనమైతే చూద్దాం. చూడండి, మరి ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ది top of the rectangular table is 84 meters, okay, and its area is 432 meters square, okay. What is the length of the diagonal? చూడండి, దీర్ఘ చతురస్రాకార పట్టిక యొక్క పైభాగం యొక్క చుట్టుకొలత 84 మీటర్లు, ఓకే. దాని యొక్క వైశాల్యం 432 మీటర్ స్క్వేర్ అయినట్లయితే మరి దాని యొక్క కర్ణము యొక్క పొడవు ఎంత అంటున్నాడు.
మరి ఏం కావాలి సార్ అంటే దాని కర్ణం పొడవు కావాలి. ఓకేనా? మరి ఈ క్వశ్చన్ ని చాలా మంది ఏం చేస్తారు సార్ అంటే డిఫరెంట్ వేస్ లో చేస్తారు. మరి ఇక్కడ నేను ఎలా చెప్తాను సార్ అంటే ఇక్కడ నేను మీకు ప్రొసీజర్ చెప్పను, మరి దీని కాన్సెప్ట్ చెప్పను, దీని మీనింగ్ కూడా చెప్పను. ఓకేనా అండి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్ కనపడింది, మరి ఈ క్వశ్చన్ ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది మాత్రమే నేను ఏం చేస్తాను సార్ అంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకని సార్ అంటే కాన్సెప్ట్ కానీ ప్రొసీజర్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ కానీ షార్ట్ కట్స్ కానీ మొత్తం మనం ఎక్కడ మాట్లాడాం సార్ అంటే కోర్సులో మాట్లాడుకున్నామండి. కోర్సులో మాట్లాడుకొని మళ్ళీ మాట్లాడాలి అంటే వినడానికి మీకు ఇబ్బందిగా ఉండిద్దో లేదో కానీ చెప్పిందే చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉండిద్ది. అందుకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ కనపడింది, దీన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను చెప్తానండి. మరి ఈ క్వశ్చన్ చూసిన వెంటనే నువ్వు ఆన్లైన్ లో కొడతావు లేదా వేరే ఫ్యాకల్టీని అడుగుతావు, నీ ఇష్టం, ఎవరినైనా అడుగు. మరి ఎవరినైనా అడిగి దీని ఆన్సర్ ని నువ్వు ఫైండ్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకో. మరి నువ్వెలా చేసావు నేనెలా చేస్తున్నాను అనేది ఒక్కసారి నువ్వు తెలుసుకున్నట్లయితే అప్పుడే నీ సక్సెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, మరి ఈ క్వశ్చన్ కోసం చాలా మంది చేసేది ఏంటి సార్ అంటే ఒక 3 ఫార్ములాలు వాడతారండి. మరి ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే చూడండి, కర్ణం పొడవు కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటది, మరి ఆ ఫార్ములాని తెచ్చి పెట్టుకుంటారు. మరి వైశాల్యానికి ఒక ఫార్ములా ఉంటది, ఆ ఫార్ములాని యూజ్ చేస్తారు. మరి చుట్టుకొలతని కనుక్కోవడానికి ఇంకొక ఫార్ములా ఉంటది, దాన్ని కూడా యూజ్ చేస్తారు. మరి a+b² అనే మరొక ఫార్ములా ఉంటది, దాన్ని కూడా యూజ్ చేస్తారు. అంటే వాడు ఇచ్చిన 1 మార్కు క్వశ్చన్ కోసం నువ్వేం చేస్తున్నావు సార్ అంటే 4 ఫార్ములాస్ వాడుతున్నావు అండి. అంటే వాడిని ఏం చేస్తున్నాడు అంటే నీ టైం వేస్ట్ చేస్తున్నాడు. వాడి టార్గెట్ ఏంటిది? వీడి టైం వేస్ట్ కావాలి, వీడికి జాబ్ రావద్దు అనేది వాడి టార్గెట్. మరి నువ్వు కూడా ఏం చేస్తున్నావు? అదే వేలో వెళ్ళిపోయి చుట్టుకొలతకి ఫార్ములా వేసుకుంటున్నావు, వైశాల్యానికి ఫార్ములా వేస్తున్నావు, కర్ణం పొడవుకి ఫార్ములా వేస్తున్నావు, a+b² కి ఫార్ములా వేస్తున్నావు. మరి ఆ ఫార్ములాలు వేసి 1 మార్కు తెచ్చుకుంటున్నావు. మరి ఆ మార్కు వల్ల నీకు ఉపయోగం ఉండట్లేదు, మరి సబ్జెక్ట్ చెప్పిన మాకు ఉపయోగం ఉండట్లేదు. మరి ఈ క్వశ్చన్ ని ఎలా అటెంప్ట్ చేయాలి? సో ఓకేనండి, చూద్దాం. మరి దీన్ని ఆన్లైన్ లో కొట్టి చూడండి, వాడు పెద్ద సొల్యూషన్ ఇస్తాడు. మరి నేను ఆ సొల్యూషన్ ఇవ్వను, కాన్సెప్ట్ నేర్చుకుంటే క్వశ్చన్ ఎలా చేయొచ్చో చెప్తాను. చూడండి, మరి వాడు ఏమంటున్నాడు సార్ అంటే దీర్ఘ చతురస్రం అంటున్నాడు. మరి దీర్ఘ చతురస్రం అంటే ఏంటిది? రెక్టాంగులర్. ఓకేనా అండి? మరి రెక్టాంగులర్ అంటే అందరికీ తెలుసు. ఏంటి సార్ రెక్టాంగులర్ అంటే ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి. చూడండి, మరి ఎదుటి భుజాలు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. ఎదుటి భుజాలు సమానంగా ఉంటే దాన్నే మనం రెక్టాంగులర్ లేదా దీర్ఘ చతురస్రం అంటాం. మరి దీని పేరే ఏంటి సార్ అంటే దీర్ఘ చతురస్రం. మరి వాడు అడుగుతుంది ఏంటి అంటే కర్ణం పొడవు అండి. మరి కర్ణం అంటే ఏంటి సార్ అంటే చూడండి, ఈ మూల నుండి ఈ మూలకి గాని లేదా ఈ మూల నుండి ఈ మూలకి గాని గీసిన గీతనే మనం ఏమంటాము అంటే కర్ణము అని మనం మాట్లాడతాం. ఇంగ్లీష్ లో అయితే ఏమంటాం? డైగానల్ అంటాం. మరి వాడు అడుగుతుంది కూడా ఆ డైగానల్ లెంత్ చెప్పు సరిపోయిద్ది అంటున్నాడు. మరి వాడు నిన్ను అడుగుతుంది ఏంటి సార్ అంటే చూడండి, మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక గీత గీయి, ఈ గీతనే మనం ఏమంటాం? కర్ణం అంటాము. ఆ కర్ణం పొడవు చెప్పగలవా అంటున్నాడు. మరి వాడు అడుగుతుంది కర్ణం పొడవే కాబట్టి నువ్వు ఆ కర్ణం పొడవే చెప్పాలి. మరి ఆ కర్ణం పొడవు కోసం ఎన్ని ఫార్ములాలు వాడతావు, ఎన్ని ఇబ్బందులు పడతావు అనేది వాడికి సంబంధం లేదు. వాడికి కావాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ ఉంది, ఆ లెంత్ ఎంత అని మాత్రమే వాడు అడుగుతాడు. మరి ఈ క్వశ్చన్ ని ఎలా చేయాలో నేను చెప్తాను. చూడండి, మరి వాడు అడుగుతుంది ఏంటి సార్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న పొడవు, దాన్నే కర్ణం అంటున్నాడు. మరి వాడు కర్ణం లెంత్ అడిగాడు అనగానే వెంటనే నాకేమర్థమైంది సార్ అంటే ఇక్కడ నాకు ఒక ఫిగర్ కనపడుతుందండి. చూడండి, మరి ఈ ఫిగర్ నే మనం ఏమంటాం సార్ అంటే 90 degrees ట్రయాంగిల్ అంటాం. ఓకేనా అండి? మరి ఇది 90 degrees ట్రయాంగిల్ గా మనమైతే మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఈ లంబకోణ త్రిభుజాన్ని ఇచ్చినప్పుడు నాకు వెంటనే ఎవరు గుర్తొచ్చారు సార్ అంటే ఒక శాస్త్రవేత్త గుర్తుకొచ్చాడు, అతని పేరే పైథాగరస్. మరి పైథాగరస్ అనే వ్యక్తి ఏం చెప్పాడు సార్ అంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మరి ఆ సిద్ధాంతంలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే చూడండి, ఒకవేళ దీన్ని నువ్వు ఏ అనుకుంటే, ఒకవేళ దీన్ని నువ్వు బి అనుకుంటే ఇంకా దీన్ని ఏమనుకుంటావు సార్ అంటే సి అనుకోండి అని చెప్పాడు. ఓకే, మరి అనుకుంటే ఏమైంది సార్ అని పైథాగరస్ అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని అంటే ఏ మరియు బి నీ దగ్గర ఉంటే నాకు చెప్పు, సిని నీకు ఇస్తాను. ఓకే, ఒకవేళ సి మరియు బి నీ దగ్గర ఉంటే నాకు చెప్పు, ఎవరినిస్తాను? ఏనిస్తాను. ఒకవేళ సి మరియు ఏ నీ దగ్గర ఉంటే నాకు చెప్పు, ఎవరినిస్తాను? బినిస్తాను. ఏవైనా 2 భుజాలు నీ దగ్గర ఉంటే నాకు చెప్పు, వెంటనే నేనేం చేస్తాను అంటే ఇంకొక భుజాన్ని ఇస్తాను అని చెప్పాడు. మరి ఆ భుజాన్ని ఇవ్వడం కోసం ఆయన ఏం చెప్పాడు సార్ అంటే ఒకటి చూడండి, మరి ఒకటేంటి సార్ అంటే ఫార్ములా మెథడ్ అండి.
మరి ఫార్ములా మెథడ్ ద్వారా రెండు భుజాలు ఓకేనా నీ దగ్గర ఉంటే ఒక భుజాన్ని నేను ఇస్తాను అని చెప్పాడు. లేదు సార్ నాకు ఫార్ములా నచ్చలేదు అంటే ఇంకొకటి కూడా చెప్పాడు, వాటినే త్రికరణాలు లేదా త్రిబులెట్స్ అంట. మరి ఈ త్రిబులెట్స్ ని బేస్ చేసుకొని కూడా ఏం చేయొచ్చు సార్ అంటే రెండిటి వాల్యూ నీకు తెలిస్తే మూడోది కనుక్కోవచ్చు అని చెప్పేసి ఆయన రెండు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి ఈ రెండు విధానాల్లో నేను ఎంచుకోబోతుంది ఏంటి సార్ అంటే మొదటి విధానం ఫార్ములా మెథడ్ నేను యూజ్ చేయట్లేదు, నేను యూజ్ చేయబోతుంది ఏంటి సార్ అంటే త్రికరణాలు. అంటే ఈ క్వశ్చన్ చేయాలి అంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి అనేది ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోవాలండి. నీ దగ్గర నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయొచ్చు. లేదు సార్ నేను అవేం నేర్చుకోను, నేను ఏదేదో బట్టి పడతాను అంటే చాలా టైం పట్టింది. చూడండి మరి ఆయన చెప్పింది ఏంటి సార్ అంటే ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ చూడండి మరి ఏ ఈజ్ ఈక్వల్ 4కి సమానమైతే మరి బి ఇజ్ ఈక్వల్ 3కి సమానమైతే చూడండి ఏ అనేది 4 బి అనేది 3 అయితే మరి సిని మనం ఎంత అని చెప్పొచ్చు అంటే 5 అని చెప్పొచ్చు అని ఆయన ఏం చెప్పాడు సార్ అంటే త్రికరణాల్లో చెప్పాడండి. మరి త్రికరణాల్లో ఫస్ట్ది ఓకేనా అండి. సో ఇదే ఒక భుజం 3 ఒక భుజం 4 అయితే కర్ణం ఖచ్చితంగా ఎంత అవుతుంది 5 అవుతుందని మనం ఫస్ట్ రాపించడం జరిగింది. మరి ఎవరైతే మన యూట్యూబ్ లో క్లాస్ చూసారో వాళ్ళకి క్లియర్ గా ఇలా ఐడియా ఉంటది. మరి ఆన్సర్ కూడా నేను దేన్ని బేస్ చేసుకోండి సార్ అంటే దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను చూడండి. మరి ఇక్కడ చూడండి A4 B3 మరి A ప్లస్ బి ఇక్కడ రాస్తున్నా చూడండి A ప్లస్ బి మరి వీళ్ళిద్దరూ ఎన్ని భాగాలు సార్ అని ఎవరైనా అడిగితే వెంటనే నేను 7 భాగాలు సార్ అని చెప్తాను. వీళ్ళిద్దరినీ కలిపితేనేమో 7 భాగాలు, మరి వీడొక్కడు సి ఎన్ని భాగాలు సార్ అంటే వెంటనే నేనేం చెప్తాను సార్ అంటే 5 భాగాలు అని చెప్తాను. అయిపోయిందండి. ఈ ఒక్క విషయం నీకు తెలిసింది అంటే ఆన్సర్ అయిపోయినట్టే. ఎలా సార్ అంటే చూడండి మరి ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు సార్ అంటే చుట్టుకొలత అన్నాడు. మరి చుట్టుకొలత అంటే ఏంటి సార్ అంటే ఈ 4 భుజాలని కలిపి చుట్టుకొలత అంటాం, అవునా కాదా? మరి 4 భుజాల మొత్తం 84కి సమానమైతే నాకు కావాల్సింది దాంట్లో సగం అండి, అవునా కాదా? చూడండి మరి ఈ బ్లాక్ లో ఉన్నది సగం భుజం, మరి ఈ రెడ్ లో ఉన్నది సగం భుజం, అవునా కాదా? అందుకే దీన్ని 2 భాగాలు చేశాను. మరి 2 భాగాలు చేస్తే ఎంతకి సమానమైంది సార్ అంటే 42కి సమానమైంది. అంటే నాకేమర్థమైంది సార్ అంటే భుజం ఏ భుజం బి ఈ రెండు ఎంతకి సమానం 42కి సమానం. అందుకే ఏ ప్లస్ బి 7 భాగాలు, ఆ 7 భాగాల విలువ ఎంతకి సమానం సార్ అంటే 42కి సమానం. ఓకే 7 భాగాల విలువ 42కి సమానమైతే నాకు కావాల్సింది ఎన్ని భాగాలు సార్ అంటే 5 భాగాల విలువ ఎంత చూడండి. మరి 7ను ఏం చేశాడు సార్ అంటే ఇంటూ ఆర్ చేశాడు. మరి 5ను కూడా మనం ఏం చేద్దాం సార్ అంటే ఇంటూ ఆర్ చేద్దామండి. మరి 5 ఆర్లు ఎంత సార్ అంటే 30 అని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా? నీకు ఈ లాజిక్ తెలిసినట్లయితే ఈ సోదంతా రాయకుండా దాని దగ్గర ఉన్న ఫార్ములాస్ అన్ని యూజ్ చేయకుండా విత్ ఇన్ సెకండ్స్ లో ఏం చేయొచ్చు ఆన్సర్ అయితే చేయొచ్చు. మరి ఉందా సార్ 30 అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్పాలా? లేదు. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా చెప్పాలా? లేదే లేదు. మరి విత్ ఇన్ సెకండ్స్ లో నువ్వేం చెప్పొచ్చు సార్ అంటే త్రికరణాలు త్రిబులెట్స్. ఓకేనా అండి? మరి ఆ త్రిబులెట్స్ ప్రకారం ఒకటేమో 3 భాగాలు, మరి ఒకటేమో 4 భాగాలు, మరి కర్ణం ఎన్ని భాగాలు సార్ అంటే ఖచ్చితంగా 5 భాగాలు అవుతుంది అని నీకు తెలుసు. మరి రెండింటినీ కలిపితే 4 3 ఎన్ని భాగాలు సార్ అంటే 7 భాగాలు. చూడండి మరి 4 భుజాల మొత్తం 84, మరి నాకు కావాల్సిన 2 భుజాలే కదా, మరి 2 భుజాల మొత్తం 42కి సమానం. ఓకేనా అండి? 4 భుజాలు అయితే 84, 2 భుజాలు అయితే ఎంత జస్ట్ 42. అంటే 7 భాగాలు అంటే వీళ్ళిద్దరిని కలిపితే వచ్చిన 7 భాగాలు 42కి సమానం అయితే మరి నాకు కావలసిన కర్ణం ఎన్ని భాగాలు ఉంది 5 భాగాలు ఉంది కాబట్టి దాని విలువ ఎంతకి సమానం అనేది క్వశ్చన్. ఓకేనా అండి? మరి 7 1 7 ఎన్ని సార్లు సార్ అంటే 6 సార్లు, 6 5 ఎంత 30 అని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా కాకుండా నీ దగ్గర ఉన్న మెథడ్ ద్వారా వాడతావా లేదా నువ్వు ఇంకెక్కడో విన్న మెథడ్ ద్వారా వాడతావా అనేది ఒక్కసారి వాడు చూడు. మరి నీకెంత టైం పట్టింది నాకెంత టైం పట్టింది అనేది ఒకసారి చూడు. ఓకేనా అండి? నువ్వు నా టైం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎక్కడి నుంచి సార్ అంటే ఇక్కడి నుంచి మాత్రమే. మిగిలిందంతా ఎక్కడుంది నా మైండ్ లో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కావాలి కాబట్టి ఒకసారి చెప్పాను. మిగిలిన దానికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్తాను. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి మరి ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ప్యూర్ మ్యాథ్స్ కొంచెం ఇబ్బంది అనిపించిద్దేమో కానీ అర్థమెటిక్ ఎట్టుంటది సార్ అంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆట ఆడుకోవచ్చండి. మరి ఆట ఆడుకుంటామో లేదో ఒక్కసారి మీరే చెప్దురు చూడండి. ఒకసారి ఏ నెంబర్ ఈస్ డిక్రీజ్డ్ బై 18%. ఓకే
and the resulting number is again decreased by 50%. Okay, వాట్ ఈస్ ది ఫైనల్ రిజల్ట్ ఆఫ్ డిక్రీజ్? చూడండి ఏమంటున్నాడు, ఒక సంఖ్యను 18 తగ్గించగా వచ్చిన సంఖ్యను మళ్ళీ 50% తగ్గించగా తుదిగా అంటే చివరిగా తగ్గుదల శాతం ఎంత? చూడండి, మరొక నెంబర్ని ఏం చేశారు, 18% తగ్గించారు. అరే ఉండాల్సింది 100, 100లో 18% తగ్గించావు. మరి 18% తగ్గిస్తే ఎంత మిగిలిద్ది? 82 మిగులుతుంది. మళ్ళీ 50% తగ్గించావు. 82లో 50% అంటే ఎంత సార్ అంటే 41%. అయిపోయింది ఆన్సర్. చూడండి, ఇందాక 18% తగ్గించావు, మిగిలింది 82% ఉందలే నా దగ్గర అనుకున్నాను. మరి ఆ 82%లో కూడా మళ్ళీ సగం తగ్గించావు అంటే ఎంత సార్ అంటే 41%. ఇందాక 18%, ఇప్పుడు ఒక 41%. మరి మొత్తం కలిపి ఎంత సార్ నువ్వు తగ్గించింది అంటే 59%. ఉందా సార్ 59 అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి నువ్వు చెయ్యాల్సింది ఏంటి సార్ అంటే ఇదే విధంగా చెయ్యాలి. అంతే తప్ప వాడు ఏది అడుగుతున్నాడో అది కాకుండా మిగిలిందంతా రాసి దానికి ఒక పెద్ద ప్రొసీజర్ చేసి దాని చుట్టూ ముగ్గులేసి దాని చుట్టూ గొబ్బెమ్మలు పెడితే ఏమైంది సార్ అంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ కూర్చోవాలి వచ్చింది. ఓకేనండి. సో ఒకసారి అర్థం కాని వాళ్ళకి క్లియర్ గా మాట్లాడదాం. చూడండి, మరి ఇక్కడ వాడు ఏమంటున్నాడు సార్ అంటే ఒక సంఖ్యను 18% తగ్గించారు. ఒక సంఖ్య ఎంత అనుకుంటాను సార్ అంటే 100 అనుకుంటానండి. చూడండి, మరి నా దగ్గర ఒక సంఖ్య ఉంది, అది ఎంత సార్ అంటే 100. ఓకే, మరి ఇప్పుడు ఏం చేశాను, 18% తగ్గించానండి. మరి 100లో 18% తగ్గించాను అంటే ఆ నెంబర్ ఎంతగా మారింది సార్ అంటే 82గా మారింది. అవునా కాదా? నా దగ్గర ఉంది 100, 100లో 18% తగ్గించాను అంటే ఎంతగా మారింది? 82. ఓకే, మళ్ళీ 50% తగ్గించాను. చూడండి, మరి 82లో మళ్ళీ 50% తగ్గించాను అంటే ఎంత ఉంది సార్ నా దగ్గర అంటే 41 ఉంది. చూడండి, మరి నేను తీసుకున్నదేమో 100, మరి చివరగా మిగిలింది ఎంత సార్ అంటే 41. మరి నేను 100 తీసుకుంటే 41 మాత్రమే మిగిలింది అంటే ఆ నెంబర్ ఎంత తగ్గింది సార్ అంటే 59 భాగాలు తగ్గింది. ఆ 59 భాగాలనే మనం ఏమనొచ్చు సార్ అంటే 59% అని చెప్పొచ్చండి. మరి ఈ సోది ఇన్ఫర్మేషన్ నిన్ను ఎవడైనా అడిగాడా సార్ అంటే ఎవడు అడగలేదు. మరి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రాయాలి సార్ అంటే నువ్వు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు లేదా నువ్వు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ సోదంతా రాయాలి. అవునా కాదండి? మరి ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి సార్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఏం చేయాలో చెప్తాను. చూడండి, వాడు ఏమడిగాడు అంటే తగ్గుదల యొక్క శాతం ఎంత శాతం తగ్గింది అంటున్నాడు. చూడండి, మరి ఒక నెంబర్ని ఎంత తగ్గించావు సార్ అంటే ఫస్ట్ 18% తగ్గించావు. ఓకే, అయిపోయింది. చూడండి, మరి నీ దగ్గర ఉన్న నెంబర్ 100% అనుకుందాం. మరి 18% తగ్గించావు అంటే నీ దగ్గర ఎంత ఉంది? 82% ఉంది. అరే పోతే పోయిందిలే 18%, నా దగ్గర 82% ఉందిలే అని చెప్పి నువ్వు ఆనందపడి చూసుకుంటా ఉన్నావు. మరి వెంటనే మళ్ళీ ఫోన్ చేశాడు, ఇంకో 50% వదిలేసుకో అని. అరే ఇందాక 18% వదిలేశాను కదా సార్, నా దగ్గర ఉంది 82% అన్నావు. ఆ 82%లోనే 50% వదిలే అన్నాడు. సార్ 82%లో 50% అంటే మరి 41% నేను వదులుకోవాల్సి ఉండిద్ది సార్ అంటే అదేరా బాబు నేను వదిలేయమంటుంది అంటున్నాడు. చూడండి, ఇందాక 18% వదిలేసావు, ఇప్పుడు 41% వదిలేసావు. మరి మొత్తం నువ్వు వదులుకుంది ఎంత సార్ అంటే 59% నువ్వు వదులుకున్నావు అని క్లియర్ గా మనమైతే మాట్లాడొచ్చు. మరి ఎక్కడుంది సార్ నా 59% అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని ఆన్సర్. ఎప్పుడైతే నువ్వు ఇలా థింక్ చేస్తావో అప్పుడే నువ్వేమవుతావు సార్ అంటే సక్సెస్ అవ్వడం జరుగుతుంది. నేను ఇలా ఆలోచించాను సార్ అంటే నువ్వు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. ఓకేనా? సో ఇందాక మనం ప్యూర్ మ్యాథ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ గురించి మాట్లాడాం. పర్సంటేజెస్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చాయని చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మరి ఈ క్వశ్చన్ కూడా చాలా మంది ఏదేదో చేస్తున్నారండి. అసలు అదంతా చేయొద్దు అని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మరి ఈ క్వశ్చన్ మీరు ఎలా చేస్తున్నారు, నేను ఎలా చేస్తున్నానో ఒక్కసారి అయితే చూడండి. ఉమేష్ scored 15% marks in exam, okay, and failed by 30 marks, okay. If he scored 60% mark, okay, then he get 15 more marks passing mark. Okay, next తర్వాత చూడండి, what should be passing mark for the exam? చూడండి ఏమంటున్నాడు ఒకసారి. ఉమేష్ పరీక్షలో 15% మార్కులు సాధించి 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఓకే, 60% మార్కులు వస్తే ఉత్తీర్ణత మార్కులు కంటే 15 మార్కులు ఎక్కువ వస్తాయి. ఓకే,
అయినా పరీక్ష యొక్క ఉత్తీర్ణత మార్కులు ఎంత? మరి ఆ పరీక్ష యొక్క ఏం కావాలంట? ఉత్తీర్ణత మార్కులు ఎంత అంటున్నాడు. మరి దీనికోసం ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే ఏందేందో కొత్త కొత్త ఫార్ములాలు చెప్తున్నారు. అసలు మాకు తెలియని ఫార్ములాలు కూడా తెస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఒక ఫ్యాకల్టీ క్లాస్ ఉన్నప్పుడు ఆయన్నే కంటిన్యూషన్ అవ్వాలండి. ఒకసారి అటు వెళ్ళడం ఒకసారి ఇటు వెళ్ళడం వల్ల ఏమైంది అంటే ఇబ్బంది అవుతుంది. నా క్లాస్ వినేవాళ్ళు నా క్లాసే వినాలి, వేరే వాళ్ళ క్లాస్ నచ్చిన వాళ్ళు వాళ్ళ క్లాసే వినాలి, కానీ మళ్ళీ నా క్లాస్ దగ్గరికి రావద్దు. ఓకేనా? మీరు ఒకేసారి డెసిషన్ అనేది మార్చుకోవాలి. రోజుకోసారి డెసిషన్ మార్చుకుంటే ఆయన చెప్పే విధానం వేరు, నేను చెప్పే విధానం వేరు, కాబట్టి దానివల్ల నువ్వే ఇబ్బంది పడటం జరుగుతుంది. మరి దీనికి షార్ట్ కట్ ఏంటి అని చెప్పాను అంటే చూడండి, మీకు ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతో తెలుసా అన్నాను. 15% 60% మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే వెంటనే చెప్పొచ్చు 45%. అంటే ఏంటి సార్ మీనింగ్ అంటే పాస్ కావాలి అంటే 45% మార్కులు రావాలి. ఓకే, మరి వీళ్ళిద్దరిని కలపండ్రా బాబు అని చెప్పాను. మరి 30కి 15 కలిపితే ఎంత సార్ అంటే 45. ఓకే, అంటే ఇదేంటి సార్ అంటే పాస్ కావాలి అంటే 45 మార్కులు రావాలి. పాస్ పర్సంటేజ్ ఎంత సార్ అంటే 45%. ఓకేనా అండి? పాస్ మార్కులు రావాలంటే ఎన్ని రావాలి సార్ అంటే 45 మార్కులు వస్తే పాస్ అవుతాడు. అదే పాస్ పర్సంటేజ్ ఎంత సార్ అంటే 45%. మరి వాడు ఏం అడుగుతున్నాడు అంటే పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఎన్ని మార్కులు రావాలి? 45 మార్కులు రావాలి అని వెంటనే బీన్ ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఈ క్వశ్చన్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏందో సార్ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకున్నాడు, వీళ్ళిద్దరిని కలిపాడు, బట్టి పట్టినట్టున్నాడు, బట్టి పడితే వెంటనే ఆన్సర్ వచ్చింది అనుకుంటారు. ఇక్కడ బట్టి పట్టలేదండి, కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాను. మరి ఆల్రెడీ కాన్సెప్ట్ నీకు చెప్పానా లేదా? ఎలా చెప్పానో చూడండి. మరి ఒక పిల్లోడు ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. మరి వాడిని వెళ్ళి అడిగాం, అరే ఎందుకురా బాధపడుతున్నావు అన్నాను. నేను ఫెయిల్ అయ్యాను సార్ అన్నాడు. ఏమయ్యావురా అన్నాను. ఫెయిల్ అయ్యాను సార్ అన్నాడు. ఎందుకు ఫెయిల్ అయ్యావురా అంటే సార్ నేను 15% మార్కులు తెచ్చుకున్నాను, అందుకే ఫెయిల్ అయ్యాను అన్నాడు. అరే ఫెయిల్ అయితే ఏమైందిలే కానీ బాధపడమాకురా అన్నాను. సార్ నేను ఎన్ని మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యానో తెలుసా? 30 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాను సార్ అన్నాడు. అంటే ఏంట్రా అన్నాను. సార్ నాకు 15% మార్కులు వచ్చినాయి, ఇంకొక 30 మార్కులు వస్తే నేనేమయ్యేవాడినో తెలుసా సార్? పాస్ అయ్యేవాడిని అన్నాడు. సో వెంటనే నేనేమన్నాను అంటే ఈ పాస్ ఫెయిల్ అవ్వాలంటే ఇది ఫెయిల్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అంటే ఈ 15కి 30 మార్కులు కలుపు. చూడండి, నాకు ఆల్రెడీ 15% మార్కులు వచ్చినాయి సార్, ఒక 30 తేడాతో నేను ఫెయిల్ అయిపోయాను కదా, ఆ 30 మార్కులు మీరు నాకు కలిపారనుకోండి, ఈ ఫెయిల్ కాస్త పాస్ అయిపోయిద్ది అన్నాడు. ఓకేరా, ఆ 30 కలుపుతానులే, ఏం భయపడ మాకు, నిన్ను పాస్ చేస్తాను అని చెప్పి ఏం చేశాను? వీడిని పాస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు సార్ అంటే బాగా నవ్వుతా ఉన్నాడు. సో వెంటనే వాడి దగ్గరికి వెళ్ళాను. ఏంద్రా ఇంత ఎగ్జైట్మెంట్ అవుతున్నావు, ఇంత నవ్వుతున్నావు, అసలు ఏం జరిగిందిరా? ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందా అన్నా. లేదు సార్, ఆ నోటిఫికేషన్ పక్కన పెట్టండి, నాకు 60% మార్కులు వచ్చినాయి సార్ అన్నాడు. అరే 60% మార్కులు వస్తే నవ్వాల్సినంత అవసరం ఏముందిరా అన్నాను. సార్ 60% మార్కులు వచ్చినాయి అంటే నేను పాస్ అవ్వడానికంటే 15 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాను సార్ అన్నాడు. అంటే ఏంద్రా నువ్వు అంటే ఎప్పుడే నేను పాస్ అయ్యేవాడిని సార్, ఈసారి 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి సార్ అన్నాడు. ఓహో అందుకనే నువ్వు బాగా ఆనందపడుతుంది అన్నాను. అవును సార్, అందుకే సార్ నేను అంత హ్యాపీగా ఉన్నాను, నాకు ఒక 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి సార్ పాస్ కంటే అన్నాడు. అంటే ప్రతిసారి పాస్ అయ్యేవాడు, ఈసారి 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి అంతేనా అన్నాను. అవును సార్ అన్నాడు. వెంటనే ఆ 15 మార్కులు నేను లాగేసుకుంటే ఏమైద్దిరా అన్నాను. అప్పుడు నేను కరెక్ట్ గా పాస్ అవుతాను సార్ అన్నాడు. అయిపోయింది. చూడండి, వీడేమయ్యాడు? కరెక్ట్ గా పాస్ అయ్యాడు. మరి వీడేమయ్యాడు? కరెక్ట్ గా పాస్ అయ్యాడు. అంటే వీళ్ళిద్దరూ సమానం. ఓకేనండి? అంతేనా కాదు? చూడండి, 15%కి 30 కలిపితే వచ్చే విలువ పాస్ మార్కులకి సమానం. 60%లోంచి 15 తీస్తే వచ్చే మార్కులు పాస్ మార్క్ కి సమానం. అందుకే వీళ్ళిద్దరిని ఏం చేశాను? ఈక్వల్ చేశాను. మరి ఈక్వల్ చేసి ఏం చేస్తున్నాను సార్ అంటే 15% అటు వెళ్ళమన్నాను. మరి 15% అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 60లో నుంచి 15 పోతే ఎంత సార్ అంటే 45%. ఓకే, మరి ఆ -15 ఇటు రమ్మన్నాను. మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 30కి 15 కలిపితే ఎంత సార్ అంటే 45. అయిపోయింది. చూడండి, మరి ఎగ్జామ్ లో పాస్ కావాలి అంటే ఎంత శాతం మార్కులు రావాలి సార్ అంటే 45% మార్కులు రావాలి. మరి కరెక్ట్ గా పాస్ అవ్వాలి అంటే ఎన్ని మార్కులు రావాలి అంటే 45 మార్కులు రావాలి. మరి ఈ సోదిని ఎవరైనా రాయమన్నారా? లేదు కదా. ఇది కూడా నేను రాయొద్దనే మీకు చెప్పాను.
నేను మీ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్ కనపడితే ఇలానే చెయ్యాలి అని చాలా షార్ట్ కట్స్ అనేవి చెప్పాను. మరి ఆ షార్ట్ కట్ ప్రిపేర్ కాకుండా మళ్ళీ నువ్వు ఇంకేదో చేసి ఆ ఆన్సర్ తేయడానికి అంత టైం వేస్ట్ చేస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? మరి ఇంకొకసారి చూద్దాం. దీని షార్ట్ కట్ ఏంటి సార్ అంటే ఏం లేదండి. మరి వీళ్ళిద్దరి మధ్య నాకేం కావాలి అంటే డిఫరెన్స్ అనేది కావాలి. మరి ఇక్కడ 60% 15% మధ్య తేడా ఎంత సార్ అంటే 45%. అంటే ఎగ్జామ్ లో పాస్ కావాలి అంటే నీకు రావాల్సింది 45% మార్కులు. ఓకే, మరి ఇక్కడ 30 మరియు 15 వీళ్ళిద్దరిని కలిపితే ఎంత సార్ అంటే 45కి సమానం. అంటే ఎగ్జామ్ లో పాస్ కావాలి అంటే నీకు రావాల్సిన మార్కులు ఎన్ని సార్ అంటే జస్ట్ 45. వాడు రెండిట్లో ఏది అడుగుతున్నాడో దానికి ఆన్సర్ చెప్తే సరిపోయింది. ఇది ఒక మోడల్. ఈ మోడల్లో ఏ క్వశ్చన్ వచ్చినా గానీ ఇదే విధంగా చెయ్యి. ఆన్సర్ రాకపోతే నాకు కాల్ చేయి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇదే మోడల్ క్వశ్చన్ అయి ఉండాలి. ఇంకేదో మోడల్ తీసుకొస్తే నేను చేసేది ఏం లేదు. ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే బిలో ఉంది కాబట్టి బి మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పర్సంటేజెస్ కి సంబంధించి 2 క్వశ్చన్లు అవుట్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఏ చాప్టర్ వస్తుంది సార్ అంటే ఏ చాప్టర్ వస్తుందండి? టైమ్ అండ్ వర్క్ అండి. మరి ఈ టైమ్ అండ్ వర్క్ లో వచ్చిన క్వశ్చన్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఎల్సిఎం కట్టి దాన్ని ఏదో చేసి అటు తీసుకెళ్లి ఇటు తీసుకెళ్లి ఏదేదో చేస్తున్నారు. మరి దానివల్ల వాడికి ఉపయోగం ఉండదు, మనకి ఉపయోగం ఉండదు. బట్ ఒక మార్కు చేశాను అని చెప్పుకోవచ్చు, కానీ ఆ మార్కు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా అండి? సో ఒక్కసారి ఈ క్వశ్చన్ ని మీరు ఎలా ఆలోచిస్తున్నారు, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నాలాగా మీరు ఎందుకు ఆలోచించకూడదు? ఓకేనా? ఒక్కసారి చూద్దాం. చూడండి, Deepak alone can do a work in 64 hours. Okay. Deepak and Rahul together can do the same work in 32 hours. Okay. Rahul and Kiran together can do the same work in 4 hours. Okay. In how many hours can Kiran alone do the same work? చూడండి, దీపక్ ఒక పనిని 64 గంటల్లో చేయగలడు. ఓకే, దీపక్ మరియు రాహుల్ కలిసి అదే పని 32 గంటల్లో చేయగలడు. ఓకే, రాహుల్ మరియు కిరణ్ కలిసి అదే పనిని 4 గంటల్లో చేయగలడు. ఓకే, అయినా కిరణ్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? మరి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నీకేం తెలియాలి సార్ అంటే కాన్సెప్ట్ తెలియాలండి. టాపిక్ గురించి మొత్తం నీ మైండ్ లో ఉండాలి. అలాంటప్పుడే నువ్వు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతావు. లేకపోతే అందరు చేసినట్టు నువ్వు కూడా ఎల్సిఎం చేస్తావు. దానివల్ల నీకు ఉపయోగం ఉండదు, మాకు ఉపయోగం ఉండదు. ఒక్కసారి చూద్దాం. చూడండి, మరి దీనికి నేను ఏం చెప్తున్నా అనేది ఒకసారి చూడండి. ఎల్సిఎం వద్దు, గెల్సిఎం వద్దు, ఏం చేయాలో చెప్తున్నా. నాకు కావాల్సింది ఎవరు సార్ అంటే కిరణ్. సో అందుకే కిరణ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్. చూడండి, మరి ఇక్కడ 64 ఉంది, అందుకే 64 తీసుకున్నాను. మరి ఇంటూ 4 ఉంది, 4 తీసుకున్నాను. మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 64కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 60. ఓకే, 4 ఎక్కమొచ్చు నాకు, 4తో కట్ చేసిన 4 ఒకట్లు 4 ఎన్ని సార్లు? 15 సార్లు. మరి 64 డివైడెడ్ బై 15. మరి ఉందా సార్ 64 డివైడెడ్ బై 15 అంటే ఉంది. మరి దీనికోసం అరగంట ఆలోచించు, వచ్చిందా నీకు ఆన్సరు? సార్ ఎలా తీసుకున్నాడని ఒక్కసారి ఆలోచించు. సార్ ఇంత ఈజీగా తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోలేను? ఆయన బట్టి వచ్చాడా? నేను బట్టి రాలేదు కదా, అవునా కదా? మరి మీరేమన్నా బట్టి చదువుతున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. మరి సార్ ఈ విధంగా చేసినప్పుడు ఈ మెథడ్ నాకు ఎందుకు రావట్లేదు, ఇది నా మైండ్ లో ఎందుకు రావట్లేదు అని నీకు నువ్వే ప్రశ్నించుకోవాలి. ఓకేనా అండి? అంతే తప్ప ఇంకేదేదో ఆలోచిస్తే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. సో ఒక్కసారి అసలు ఈ క్వశ్చన్ ని నేను ఎలా చేశానో చెప్తాను. చూడండి, దీపక్ ఒక్కడే ఒక పని 64 రోజుల్లో చేస్తాడు. ఓకే, మరి నాకేం తెలిసింది సార్ అంటే దీపక్ ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 64 రోజుల్లో చేస్తాను అని చెప్పాడు. ఓకే, మరి దీపక్ నువ్వు ఒక్కడవే చేయలేవురా, రాహుల్ని కూడా తోడుగా తీసుకెళ్ళు అన్నాను. సో వెంటనే వాడేమన్నాడు అంటే సార్ నేను ఒక్కడైతే 64 రోజుల్లో చేస్తున్నాను, మరి దీపక్ వస్తే 32 రోజుల్లో అంటే సగం రోజుల్లో కంప్లీట్ అవుతుంది సార్ అని చెప్పాడు. మరి నువ్వు ఒక్కడివి చేసేది 64 రోజులు, మరి సగం రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనగానే వెంటనే నాకు అర్థమైపోయింది ఏంటి అంటే మరి దీపక్ అనేవాడు ఎంత దమ్మున్న క్యాండిడేట్, రాహుల్ కూడా సేమ్ అదే దమ్మున్న క్యాండిడేట్ అని అర్థమైంది. అంటే దీపక్ అనేవాడు 64 రోజుల్లో చేస్తే మరి రాహుల్ కూడా ఎన్ని రోజుల్లో చేస్తాడు సార్ అంటే 64 రోజుల్లో చేస్తాడు. మరి ఈడు 64 ఈడు 64 కాబట్టి ఇద్దరు కలిసి 32 రోజుల్లో చేశారు అని నాకైతే అర్థమైంది. అయిపోయింది. ఇక్కడే నా ఆన్సర్ ఏమైపోయింది సార్ అంటే కంప్లీట్ అయిపోయిందండి. వీడు దీపక్ ఏమో 64 రోజుల్లో చేస్తాడు, రాహుల్ ఏమో 64 రోజుల్లో చేస్తాడు. మరి ఒకవేళ రాహుల్ మరియు కిరణ్ చూడండి, మరి వాడు అంటుంది ఏంటి సార్ అంటే రాహుల్ మరియు కిరణ్ మరి వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? 4 రోజుల్లో చేస్తారు అన్నాడు. అయిపోయింది.
ఇక్కడ చూడండి ఏ ఉంది, ఏ ప్లస్ బి ఉంది. మరి బిని మనం బయటికి తీసుకురావచ్చా లేదా? ఆల్రెడీ మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం సార్ అంటే దీని గురించి మనం ఎక్కడ మాట్లాడామండి? టైమ్ అండ్ వర్క్ లో చెప్పాను. మరి ఏ ఇజ్ ఈక్వల్ టు ఇంత, మరి ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఇంత అయినప్పుడు బి వాల్యూ కనుక్కోవచ్చు అని చెప్పాను. మరి ఇక్కడ బి ప్లేస్ లో ఉంది ఎవరు సార్ అంటే కిరణ్, కాబట్టి కిరణ్ ఇజ్ ఈక్వల్, చూడండి అప్పుడు ఏం చెప్పాను, వీళ్ళిద్దరిని ఇంటూ చేయాలి. అందుకే 64 ఇంటూ ఎంత సార్ అంటే 4. మరి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలని చెప్పాను. ఓకేనా అండి? మరి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 60 అయిపోయింది. ఇలా నువ్వు ఎందుకు ఆలోచించకూడదు అంటున్నాను. ఈ సోది నిన్న ఎవడైనా రాయమన్నాడు, వాడే రాసి పెట్టాడు కదా అక్కడ, అవునా కాదా? దీపక్ 64 రోజులు అని చెప్పాడు, చూసిన వెంటనే నీకు అర్థమైపోతుంది ఆ రాహుల్ 64 రోజులేనని. మరి ఇద్దరు కలిపి 4 రోజులని అది వాడే రాశాడు. మరి ఈ ఒక్కటే స్టెప్ నువ్వు ఎందుకు వేయకూడదు? ఇలా నువ్వు ఎందుకు ఆలోచించకూడదు? ప్రతిసారి నేను ఎల్సిఎంఏ కడతాను సార్, ఇంకేదో చేస్తాను సార్, ఇంకెక్కడికో వెళ్తాను సార్ అంటే ఇంత ఈజీ క్వశ్చన్ కూడా నువ్వు ఎల్సిఎం కడితే ఎవరి టైం వేస్ట్ సార్ అంటే నీ టైమే వేస్ట్ అండి. ఒక్కసారి ఆలోచన చేసి మనం ఏ విధంగా థింక్ చేసినాం, మరి ఏ విధంగా థింక్ చేస్తే జాబ్ సాధిస్తాము అనేది క్లియర్ గా మీరైతే తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మరి 4 ఒకట్లు 4 ఎన్ని సార్లు? 15 సార్లు అయిపోయింది. 64 డివైడెడ్ బై 15 ఎక్కడుంది? ఆప్షన్ సి లో ఉంది, కాబట్టి సి ఆన్సర్. అంతే, అంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదండి. ఓకేనండి? టైమ్ అండ్ వర్క్ ని బేస్ చేసుకుని ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? 2 వచ్చినాయి. మరి ఒక క్వశ్చన్ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఏం సార్ ఈ క్వశ్చన్ కూడా అంతే చెప్తారంటే, నువ్వు ఏ క్వశ్చన్ అయినా సేమ్ ఇదే విధంగా చెప్తా. బట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతే నేను చెప్పింది నీకు అర్థమైంది. కాన్సెప్ట్ నేర్చుకోలేదనుకో ఏమీ అర్థం కాదు, శూన్యం. ఓకేనండి? చూడండి. మరి ఈ క్వశ్చన్ ని కూడా ఒకసారి మనం చూద్దాం. మరి ఈ క్వశ్చన్ కూడా అలానే చేస్తారా సార్ అంటే సేమ్ అదే విధంగా. చూడండి ఏమంటున్నాడు, Y can complete a work in 20 days, okay. Z can complete the same work in 10 days, okay. If both of the work together, okay, then in 2 days, okay. Next తర్వాత చూడండి, what percent of the total work will be completed? చూడండి, Y యొక్క పని 20 రోజుల్లో పూర్తి చేయగలడు, ఓకే. జెడ్ అదే పని 10 రోజుల్లో పూర్తి చేయగలడు, ఓకే. మరి ఇద్దరూ కలిసి ఆ పని 2 రోజుల్లో ఎంత శాతం పనిని పూర్తి చేశారు? చూడండి ఏమంటున్నాడు, మరి వీరిద్దరూ కలిసి 2 రోజుల్లో మొత్తం పనిలో ఎంత శాతం పూర్తి చేశారు? మరి మొత్తం పనిలో ఎంత శాతం పూర్తి చేశారు అంటున్నాడు. చూడండి, నేను వేసే ఆన్సర్ ని చూడాలి, విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయిపోయింది. చూడండి, మరి మొత్తం పని అని ఎవరైనా అడిగితే నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే మొత్తం పని కావాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం కట్టాలి. అందుకే ఎల్సిఎం కట్టాను. చూడండి, మరి 10కి 20కి ఎల్సిఎం ఎంత సార్ అంటే 20. అంటే మొత్తం పని ఎన్ని భాగాలు? 20 భాగాలు అయిపోయాయి. మరి వీళ్ళిద్దరిని క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఒకడు 2 భాగాలు చేస్తాడు, ఒక భాగం చేస్తాడు ఒకడు. అంటే ఇద్దరు కలిసి ఎన్ని భాగాలు? 3 భాగాలు. అంటే రోజుకి ఇద్దరు కలిసి 3 భాగాలు చేస్తే 2 రోజులు ఎన్ని భాగాలు చేస్తారు? 6 భాగాలు అయిపోయింది. 6/20. మరి ఎంత శాతం అన్నాడు కాబట్టి వెంటనే ఏం చేద్దాం సార్ అంటే ఇంటూ 100. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ నీ చేతిలో ఉంటది, చూసుకో. 21లో 20 ఎన్ని సార్లు సార్ అంటే 5 సార్లు. 5 ఆర్లు ఎంత? 30. నా ఆన్సర్ కూడా ఎంత సార్ అంటే జస్ట్ 30% అని చెప్పాలి. అంతే తప్ప నేను ఇంకేదో వాడతాను సార్, ఇంకేదో చేస్తాను సార్, ఇంకెటో వెళ్తాను సార్ అంటే నీ ఇష్టం అండి. అన్ని నీకు అంత ఈజీగా కనపడుతున్నాయి, కనపడిన తర్వాత కూడా నువ్వు తప్పు చేస్తుంటే నేనేం చేయలేను. మరి టోటల్ వర్క్ కావాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం కట్టాలి. అందుకే వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఎంత సార్ అంటే 20. ఇదే మొత్తం పని, ఓకే. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య రేషియో కావాలంటే క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే ఒకసారి 2 సార్లు, అంటే ఒకడు 1 భాగం చేస్తాడు, ఇంకోడు 2 భాగాలు చేస్తాడు. అంటే ఇద్దరు కలిసి 3 భాగాలు చేస్తారు. ఎప్పుడు? రోజుకి 3 భాగాలు చేస్తే 2 రోజుల్లో వాళ్ళు చేసేది ఎన్ని భాగాలు? 6 భాగాలు. మరి 2/20. మరి 2/20నే మనం ఏమంటాం సార్ అంటే 30% అంటారని నేను శాతాల్లో చెప్పాను. మరి ఫ్రాక్షన్ ని మనం దేంట్లోకి మార్చుకోవచ్చు అని చెప్పానండి నేను. శాతాన్ని మనం ఫ్రాక్షన్ లోకి మార్చొచ్చు, ఫ్రాక్షన్ ని మనం శాతాల్లోకి మార్చొచ్చు. 6/20 అంటే 30%. ఉందా సార్ 30% అంటే? ఖచ్చితంగా ఉండిద్ది. అదే మన ఆప్షన్ సి అవుతుంది. అంతే తప్ప ఇంకేదన్నా ఆలోచిస్తే ఇంకా నేను చెప్పేది ఏం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 ఒకసారి చూద్దామండి. మరి క్వశ్చన్ నెంబర్ 6 నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతున్నాయి సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండి. మరి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ని బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే 4 క్వశ్చన్లు వచ్చినాయి. మరి ఆ 4 క్వశ్చన్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్ గా మనం అయితే చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఏ టేబుల్ ఈజ్ సోల్డ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 35%, ఓకే. If the market price of the table is rupees 2400, okay, then what is the selling price of the table? చూడండి ఏమంటున్నాడు,
ఒక టేబుల్ పై 35% డిస్కౌంట్ తో విక్రయించబడుతుంది. ఓకే, టేబుల్ యొక్క మార్క్ చేయబడ్డ ధర 2400 అయితే ఆ టేబుల్ యొక్క అమ్మకపు ధర ఎంత అంటున్నాడు. మరి దీనికి విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పొచ్చు. మరి ఎవరైతే పెన్ యూజ్ చేస్తున్నారో, పెన్సిల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాలేదని, అదే విధంగా వాళ్ళకి డ్యూజబిలిటీ రూల్స్ రావని చెప్పేసి మనం డిసైడ్ అయితే చేయొచ్చండి. ఎలా సార్ అంటే చూడండి, మరి వస్తువు యొక్క ప్రైస్ ఎప్పుడు 100% ఉంటది. మరి 35% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే మరి ఎంత సార్ నువ్వు కట్టాల్సింది అంటే 65%. మరి 65 అంటే అది 13 మరియు 5 మల్టిపుల్ అయి ఉండాలి. మరి ఉన్నవన్నీ 5 మల్టిపుల్స్ అవుతున్నాయి. మరి 13 మల్టిపుల్స్ ని చెక్ చేస్తే సరిపోయింది. మరి 13వ ఎక్కంలో ఎప్పుడు నేను 48 చూడలేదు. మరి 13వ ఎక్కంలో ఎప్పుడు నేను 125 చూడలేదు. మరి 13వ ఎక్కంలో ఎప్పుడు 142 చూడలేదు. మరి 13 ఒకట్లు 13, 13 రెండు ఎంత 26. విత్ ఇన్ సెకండ్స్ లో ఏం ఆన్సర్ గా తీసుకోవచ్చండి. ఇలా డ్యూజబిలిటీ రూల్స్ ని బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే 4 క్వశ్చన్లు వచ్చినాయండి. ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు కాదు, 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా? సో విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చెప్పొచ్చు. అందుకే నేను చెప్తుంది యూనిట్ డిజిట్స్, అదే విధంగా మనం చెప్పుకున్నట్టు చూడండి యూనిట్ డిజిట్ కానీ డ్యూజిబిలిటీ రూల్స్ కానీ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఏం చేస్తాయి సార్ అంటే ఆన్సర్ ని ఇవ్వడానికి సహాయం అయితే చేస్తాయి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఇంకోసారి చూద్దాం చూడండి. మరి మనం ఇంకోసారి క్లియర్ గా మాట్లాడుకున్నట్లయితే చూడండి, మార్కెట్ ప్రైస్. మరి ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే 100% ఉంటది. ఓకే, మరి వెంటనే అతను ఏం చెప్పాడు అంటే సార్ దీని మీద 100% అని ముద్రించింది, నేను మీకు డిస్కౌంట్ ఇస్తాను సార్ అన్నాడు. సో వెంటనే మనం అడిగాం ఎంత డిస్కౌంట్ ఇస్తావు అన్నాం. సో వెంటనే అతను చెప్పాడు సార్ నేను ఒక 35% డిస్కౌంట్ ఇస్తాను సార్ అన్నాడు. మరి వస్తువు ధర ఏమో 100%, మరి 35% డిస్కౌంట్ ఇస్తున్నాను అంటున్నాడు. అంటే వాడు మనకి ఎంతకి సేల్ చేస్తున్నాడు సార్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్పొచ్చు, 65% అని చెప్పొచ్చు అండి. ఓకేనా? సో ఇలా నువ్వు తీసుకుంటే అయిపోయింది, అంతే తప్ప 100% విలువ ఎంత అయితే 64% విలువ ఎంత అవన్నీ ఏమొద్దు. మరి నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే ఇది. ఓకేనా అండి? వాడు నిన్ను అడుగుతుంది ఏం అడుగుతున్నాడు సార్ అంటే వాడికి మార్కెట్ ప్రైస్ వద్దు, మరి వాడికి డిస్కౌంట్ వద్దు, మరి వాడికి కావాల్సింది సెల్లింగ్ ప్రైస్. మరి దాన్ని ఎంతకి అమ్మావు అంటున్నాడు. మరి ఎంతకి సార్ అంటే 65%. ఓకేనా? మరి 65 మల్టిపుల్ అయి ఉండాలి అని విత్ ఇన్ సెకండ్స్ లో తీసుకో. లేదు సార్ నేను అలా వాడను సార్ అంటే షూర్ ఇంకొక అవకాశం కూడా కల్పిస్తున్నాను చూడు. మరి ఇక్కడ చూడండి, సో ఇది ఎంత సార్ అంటే 2400. ఎంత? 100%. మరి 100% విలువే 2400 అయితే మరి 50% విలువ మైండ్ లో ఎజంప్షన్ చేసుకోవాలి, ఇవన్నీ ఇక్కడ చెప్పే కాదు. 100% విలువ 2400 అయితే మరి 50% విలువ ఎంత? 1200. 50% విలువే 1200 అయితే మరి 65% విలువ 1200 కంటే ఎక్కువ ఉండిద్ది. మరి 1200 కంటే ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఇది కాదు, మరి ఇది కాదు. ఓకే, మరి వీళ్ళిద్దరిలో ఎవరైనా అయి ఉంటారు. మరి ఒక 10% చూద్దాం చూడండి. మరి ఇంకొక 10% విలువ ఎంత సార్ అంటే ఇంకొక 240 రూపాయలు. చూడండి, 50% విలువేమో 1200, మరి 10% విలువేమో 240, అంటే మొత్తం 1440. ఎప్పుడు? 60%. 60%కే 1440 వచ్చిందంటే 65% 1440 కంటే ఎక్కువ ఉంటది. మరి ఇలా కూడా నువ్వేం చేయొచ్చు సార్ అంటే ఎగ్జామ్షన్ చేసి ఆన్సర్ ని ఇస్తిరి పడేయొచ్చండి. ఎవడి మీద డిపెండ్ అయి ఉంటది? నీ మీద డిపెండ్ అయి ఉంటది. మరి ఇదే విధంగా చేయాలి అని నేను ఆర్పిఎఫ్ ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ పేపర్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకోసారి ఇలా పేపర్ ను కూడా చూడండి, మీకే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకేనా? మరి ఎనీవే దీని ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ ఏని మాత్రమే చూస్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ నాకు ఆప్షన్ బేస్డ్ వచ్చింది, అందుకే దాని ఆన్సర్ గా చూస్ చేసుకున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 7. మరి క్వశ్చన్ నెంబర్ 7 ఒకసారి చూద్దామండి. చూడండి ఏమంటున్నాడు. 2 successive discounts of 20% and 30% of given by Rajat on a shirt. Okay, if he market price on shirt 800 rupees, okay, then what is the value of discount? చూడండి, ఒక చొక్కాపై రజత్ 20% మరియు 30% వరుస డిస్కౌంట్లను అందించాడు. ఓకే, ఒకవేళ ఆ చొక్కా యొక్క ఖరీదు 800 రూపాయలైతే అతను అందించిన డిస్కౌంట్ ఎంత అంటున్నాడు. మరి నేను ఆల్రెడీ మీకు నెంబర్ సిస్టమ్ చెప్పినప్పుడు చెప్పాను, మీరు ఏ చాప్టర్ చేయాలన్నా కానీ మీ వెనకాల వచ్చే ఒకే ఒక మిత్రుడు ఎవరు సార్ అంటే నెంబర్ సిస్టమ్ మాత్రమే. నువ్వు డ్యూజిబిలిటీ రూల్స్ అండ్ అదే విధంగా యూనిట్ డిజిట్ కానీ తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు నేనే మీకు ఆన్సర్ చెప్తాను చూడండి. 20% డిస్కౌంట్ అండి. మరి దీంట్లో 20% డిస్కౌంట్ అంటే చూడండి 10% విలువ 80, మరి 20% విలువ ఎంత? 120. అంటే ఖచ్చితంగా యూనిట్ డిజిట్ చివరిలో ఎంత? 0.
నెక్స్ట్ చూడండి, దీంట్లో 20% తీసేస్తే మిగిలింది 640 రూపాయలు. మరి దాంట్లో 30% డిస్కౌంట్. ఓకేనా, 0 తీసేస్తే 10% విలువ ఎంత సార్ అంటే 64. మరి 30% కాబట్టి 3 4 12. చివరిలో ఎంత ఉంటది? 2 ఉంటది. 0 + 2 ఎంతకి సమానం సార్ అంటే 2కి సమానం. మరి యూనిట్ డిజిట్ 2 అయి ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదండి. సో వెంటనే ఏం తీసుకోవచ్చు సార్ ఆన్సర్ అంటే సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అయిపోయింది. లేదు సార్ నేను ఇలా చెయ్యను సార్ అంటే ఇంకో విధంగా కూడా చెప్పిస్తా చూడు. మరి మన దగ్గర ఎంత ఉంది సార్ అంటే షర్టు ఖరీదు 800 రూపాయలు ఉంది. సో వెంటనే షాప్ లోకి రాగానే సార్ షర్టు ఖరీదు ఎంతో తెలుసా సార్ అన్నాడు. తెలియదురా బాబు, షాప్ నీది కదా నాది కాదు కదా అన్నాడు. సో వెంటనే 20% డిస్కౌంట్ ఇస్తాను సార్ అన్నాడు. దీని మీద 800 ఉంది, 20% డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. 20% డిస్కౌంట్ అంటే ఏంటి అన్నాను. మరి 20% డిస్కౌంట్ అంటే ఏం లేదు సార్, 80. అది 800లో 20 అంటే 10% విలువ 80. మరి 20% విలువ ఎంత? 160 రూపాయలు. కాబట్టి మరి 800 షర్ట్ నేను ఎంతకి ఇస్తున్నాను అంటే 640కే ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. చూడండి, 20% డిస్కౌంట్ ఇచ్చాను సార్, అందుకే 800 రూపాయల గల షర్ట్ ని 640 రూపాయలకి ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఈ షర్ట్ చూస్తే నాకు అంత డబ్బులు పెట్టబుద్ధి అయ్యట్లేదయ్యా, నాకు అవసరం లేదు అన్నాను. లేదు సార్ అలా మాట్లాడొద్దు, మీరు ఖచ్చితంగా ఈ రోజు మా షర్ట్ కొనాల్సిందే, ఎందుకంటే మీరే మా ఫస్ట్ కస్టమర్ అన్నాడు. మరి ఇంకేమైనా ఉందా అన్నాను. సో మళ్ళీ ఇంకో 30% డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. మరి 30% అంటే ఏంటి సార్ అన్నాను. చూడండి, మిమ్మల్ని కట్టమంటుంది 640 కదా, దాంట్లో 30%. 10% విలువ ఎంత సార్ అంటే 10% విలువ 64. మరి 30% విలువ అంటే 6 3 18 అంటే 180. 4 3 12 అంటే 180కి 12 కలిపితే 192 అంటే 192 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. ఓకే సార్ అని చెప్పి అగ్రీ చేశాను. అంటే ఇక్కడ నాకు వచ్చిన డిస్కౌంట్ ఏమో 160, ఇంకొక డిస్కౌంట్ ఎంత సార్ అంటే 192. మరి మొత్తం కలిపితే ఎంత సార్ అంటే 352. ఎక్కడుంది? ఆప్షన్ సి లో ఉంది. కాబట్టి సి ఆన్సర్ గా చూస్ చేసుకున్నాను. ఇలా యూజ్ చేస్తే కొంచెం టైం పట్టిద్దని యూనిట్ డిజిట్ వాడాను. ఇదైనా పెద్ద టైం పట్టట్లేదు సార్ అంటే ఇలా కూడా నువ్వేం చేసుకోవచ్చు అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ని ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఎక్కడైనా టైం పట్టిందా? పట్టనే పట్టదండి. ఏదో ఒక క్వశ్చన్ కి కొంచెం టైం పట్టిద్దేమో కానీ మిగిలిన క్వశ్చన్లన్నీ చోటా క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి, మరి ఈ క్వశ్చన్ ని చూసి అసలు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ అంటారు, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ అంటారు, మార్కెట్ ప్రైస్ అంటారు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేసి ఆన్సర్ మాత్రం చూపెడుతున్నారు, నాకు ఒక మార్క్ వచ్చింది అంటున్నారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఇంకోసారి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఒకసారి. The cost price of 44 jars equal to the selling price of the 24 jars. Okay, what is the profit percentage in this transaction? చూడండి ఏమంటున్నాడు. 44 జార్ల యొక్క ధర 24 అమ్మకపు ధరకి సమానం. ఓకే, అయినా ఈ లావాదేవీలో అతని యొక్క లాభ శాతం ఎంత? మరి అతనికి ఏమొచ్చిందండి? లాభం వచ్చింది. మరి చూడండి, వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత సార్ అంటే 20. ఓకేనా, అంటే ఇతనికి లాభం ఎంత వచ్చింది? 20 వచ్చింది. మరి లాభం ఎప్పుడు ఎక్కువ వాల్యూ మీద వచ్చిద్దా, తక్కువ వాల్యూ మీద వచ్చిద్దా? తక్కువ వాల్యూ మీద వచ్చింది. మరి తక్కువ వాల్యూ ఎంత సార్ అంటే 24. అయిపోయింది. 20/24 ఇదే ఆన్సర్. లేదు సార్ అంటే చూడండి, శాతాల్లోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. మరి ఇంటూ 100 చేయడం ఎందుకు? దీని పక్కన ఒక 2 సున్నాలు పెడతా. ఓకేనా, అంతే కదా. ఇంటూ 100 చేస్తే 20 × 100 20 వందలు. సో 20 వందలు అంటే 2000. కట్ చేసి ఆన్సర్ చెప్తాను చూడండి. మరి 24 ఎక్కం నాకు తెలియదు కాబట్టి 25తో కట్ చేస్తా. చూడండి, 25 ఎనిమిదిలు అయితే నాకు ఎంత అని తెలుసు సార్ అంటే 200 అని తెలుసు. ఓకేనా, మరి ఇక్కడ 25 ఎనిమిదిలు 200. ఇక్కడ 24 ఉంది కాబట్టి ఒకటి తక్కువ ఉంది కాబట్టి ఎంత మిగిలిద్ది? 8 మిగిలిద్ది, 80. మరి 24 ఎన్నిసార్లు? 4 సార్లు అయితే 96. మరి 4 సార్లు పోదు కాబట్టి 3 సార్లు పోయింది. అందుకే 83 పాయింట్ సంథింగ్. మరి 83 పాయింట్ సంథింగ్ ఏం లేదు. సో వెంటనే ఆన్సర్ ఏం సార్ అంటే ఆప్షన్ ఏ అండి. అయిపోయింది. మరి ఇది ఎందుకు తీసుకున్నావు సార్ అంటే కాన్సెప్ట్ వినాలి. కాన్సెప్ట్ వినకుండా ఎందుకు తీసుకున్నావు సార్ అంటే నేను చెప్పలేనండి. ఓకేనా, సో ఈ ట్రాన్సాక్షన్ లో ఏమొచ్చింది? అతనికి లాభం వచ్చింది. మరి లాభం వచ్చింది కాబట్టి గ్యాప్ తీసుకొని చిన్న వాల్యూ తీసుకున్నాను. నష్టం వస్తే ఏం చేసేవాడిని? వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకొని పెద్ద వాల్యూ తీసుకునేవాడిని. ఓకేనా అండి, అది ఎక్కడ మనం మాట్లాడుకున్నాం సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో మాట్లాడుకున్నాం. మరి ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దీని వెనకాల ఉన్నదేంటో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వేం తెలుసుకోవాలి? కాన్సెప్ట్ తెలుసుకోవాలి. కాన్సెప్ట్ తెలుసుకోకుండా ఈ ఒక్క క్వశ్చన్ ని చూసి ఇదే విధంగా నేను చేస్తాను సార్ అంటే ఈ ఒక్క మోడల్ సరిపోయేది కానీ అన్ని మోడల్ కి సరిపోదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దామండి.
ఏం సార్ ఈ క్వశ్చన్ నెంబర్ 9 ఇంత ఉంది, మరి ఈ రోజు చేద్దామా లేకపోతే రేపు ఏమైనా టైం పట్టిద్దా అంటే టైం ఏం పట్టదండి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. చూడండి ఏమంటున్నాడు, ఆకాష్ బై ఏ మొబైల్ ఫర్ ₹15,000 ఓకే and sell to Neha 20% profit okay. Neha then sell to the same mobile to Rohit 15% profit okay. Rohit broke the mobile and then sold it to Kiran 25% loss okay. Find the amount paid by Kiran. చూడండి ఏమంటున్నాడు, ఆకాష్ ఒక మొబైల్ ని 15,000 రూపాయలకు కొనుగోలు చేశాడు ఓకే, బాగుంది. నెక్స్ట్ తర్వాత చూడండి, మరియు దాన్ని 20% లాభంతో నేహాకు విక్రయించాడు ఓకే, ఇంకా బాగుంది. నెక్స్ట్ నేహా అప్పుడు అదే మొబైల్ ని రోహిత్ కి 15% లాభంతో అమ్మింది, ఇది ఇంకా బాగుంది. నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి, రోహిత్ ఆ మొబైల్ ను పగలగొట్టి కిరణ్ కు 25% నష్టంతో విక్రయించాడు. అయినా కిరణ్ ఎంత సొమ్ముని చెల్లించాడు? షూర్, ఖచ్చితంగా చెప్దాం. చూడండి, మరి అసలు ఆ మొబైల్ ని ఎంతకి కొన్నాడో చూద్దాం. చూడండి, మరి ఆకాష్ ఆ మొబైల్ ని ఎంత కొన్నాడు సార్ అంటే, సార్ నేను 15,000 కొన్నాను సార్ అన్నాడు ఓకే, షూర్ ఓకే. నెక్స్ట్ మరి 20% లాభం, మరి 20% అంటే ఓకేనా అండి, 120/100, దాన్నే 5/6 అని రాయొచ్చు, అందుకే డైరెక్ట్ గా 5/6 అని రాశాను ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి తర్వాత 15% లాభం, మరి 15% అంటే 115/100, దాన్ని ఏమని రాయొచ్చు సార్ అంటే 20/23 అని రాయొచ్చు. ఎలా తెలుస్తారు మీకంటే నేను టేబుల్స్ కొంచెం నేర్చుకొని ఉన్నాను, అదే విధంగా పర్సంటేజెస్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయి ఉన్నాను, అందుకే అంత ఈజీగా అయితే చెప్పగలిగాను ఓకే. నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి, మరి తర్వాత అతను ఏం చేశాడు సార్ అంటే, తర్వాత 25% నష్టం, మరి 25% నష్టం అంటే ఎంత సార్ అంటే 75 / 100, మరి 75ను మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 3/4 అని రాయొచ్చు అని చెప్పాను. సో వచ్చిందే మనకు వచ్చే వాల్యూ, అయిపోయింది. దీన్ని కట్ చేయడం వస్తే ఆన్సర్ వచ్చింది, రాకపోతే నేను చేసేది ఏం లేదు. చూద్దాం. చూడండి, ఒకసారి దీన్ని క్యాన్సిల్ చేద్దాం. చూడండి, మరి ఎలా క్యాన్సిల్ చేద్దాం సార్ అంటే 25 ఎంత 100 ఓకే, షూర్. మరి ఈ 100కి ఏం చేద్దాం సార్ అంటే 2 సున్నాలు క్యాన్సిల్ చేద్దాం ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నా క్యాన్సిల్ అయిద్దా సార్ అంటే 2 ఎక్కమండి. చూడండి, 2 2 ఎంత సార్ అంటే 4 ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి, మరి 2 ఇక్కడ ఎన్నిసార్లు పోయింది సార్ అంటే 3 సార్లు ఓకే. నెక్స్ట్ మళ్ళీ 2తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి, మరి 2 1 2 ఎన్నిసార్లు సార్ అంటే 75 సార్లు ఓకేనా, ఎనఫ్ ఓకేనా. సో 25తో కూడా క్యాన్సిల్ చేసాం, మనకి 75 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలో ఒకసారి అయితే చూద్దాం. చూడండి, 3 3 ఓకేనా, 3 3 9 ఓకేనా అండి. మరి అదే విధంగా ఇక్కడ కూడా ఒక 3 ఉంది అవునా కదా, 75 అంటే 25 3 ఓకేనా. మరి అప్పుడు 25 × 3 × 3 3 3 9 9 3 20 లేదంటే ఒక పని చేద్దాం. చూడండి, మరి 75 × 3 75 3 ఎంత నాకు తెలియదు సార్ అంటే నేను చెప్తానండి. మరి 75 2 ఎంత 150, మరి 150కి మళ్ళీ ఏం చేస్తావు సార్ అంటే ఇంకొక 75 కలుపు, ఎంత సార్ అంటే 225, అంటే వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే ఎంత వచ్చింది 225 వచ్చింది. ఆ 225 ఇక్కడ పెట్టు ఓకే. నెక్స్ట్ 23 × 3, మరి 3 3 ఎంత సార్ అంటే 9 ఓకే. 3 2 ఎంత సార్ అంటే 6, దాని ముందు ఏం చేద్దాం ఒక 0 తీసుకుందాం. మరి 3 అంకెల సంఖ్యలు ఎలా ఇంటూ చేయాలో నేను చెప్పాను కాబట్టి దాని ద్వారా ఇంటూ చేద్దాం ఓకేనా. చూడండి ఒకసారి, మరి 9 5 45, 5 రాసేసి వెంటనే 4 పక్కన పెట్టాను ఓకే. నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి 6 5 ఎంత సార్ అంటే 30 ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి 9 2 ఎంత సార్ అంటే 18 అయిపోయింది. చూడండి, దీన్ని కూడా కలుపుతాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 4 8 అంటే 12, ఇక్కడ 2 రాసి ఇక్కడ 1 పెడదాం. చూడండి, మరి ఇక్కడ 3 1 2 ఎంత సార్ అంటే 5 52, సో వెంటనే 5 ఓకే 2 రాసేసి 5 అక్కడే ఉంచుదాం ఓకేనా. 6 2 ఎంత సార్ అంటే 12 ఓకే. మరి 0 × 5 ఎంత సార్ అంటే 0నే. నెక్స్ట్ 9 2 ఎంత సార్ అంటే 18. చూడండి, మరి వీళ్ళిద్దరిని కలుపుదాం, ఎంత 30 అని ఇక్కడ 5 ఉంది, ఎంత 35, సో వెంటనే 5 రాసేసి 3 పక్కన పెడదాం. మరి 6 2 ఎంత సార్ అంటే 12, ఇందాక 3 పక్కన పెట్టాను కదా, 12కు 3 కలిపితే ఎంత సార్ అంటే 15. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 15552 ఓకేనా, 155 ఓకే 15525. మరి 15525 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి 3 అంకెల సంఖ్యని ఎలా ఇంటూ చేయాలో చెప్పాను. ఎంత స్పీడ్ గా నువ్వు ఇంటూ చేస్తే అంత స్పీడ్ గా ఆన్సర్ నీ దగ్గర ఉంటది. ఇంటూ చేయడం నీకు రాకపోతే ఆన్సర్ కూడా రాదు.